హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒక 18 ఏళ్ల అమ్మాయి ఎర్రటి ఎండలో అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడుస్తున్న ఆమె గర్భిణీ స్త్రీలాగా చూడటానికి ఎంతో నీరసంగా కనపడుతుంది. మొహమంతా చెమటలు కుక్కుతూ ఉండగా అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆమె బట్టలు రక్తమయంగా మారటం మొదలైంది. అక్కడున్న ఒక వాచ్మెన్, అయ్యో, ఎవరి అమ్మాయి ఇలా పడిపోయిందే అని అన్నాడతను. చూస్తే గర్భిణీలాగుందే. వాచ్మెన్ భార్య ఏం కష్టం వచ్చిందో పాపం ఆ ఆడకూతురికి. అలా కొయ్య బొమ్మల నిలబడి చూస్తారేంటి? పదండి, మనం అయ్యగారి హాస్పిటల్ తీసుకుని వెళ్దాం. ఎవరో ఏంటో పాపం. ఈ మాటలన్నీ నాకు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ నోరు తెరిచి మాట్లాడే శక్తి కానీ, కనీసం కళ్ళు తెరిచి చూసే శక్తి కూడా ఈ 18 ఏళ్ల ఒంటికి లేకపోయింది. నాకు ఏమాత్రం బ్రతకాలి అనే ఆశ కూడా లేదు. నన్ను బంగారంలాగా చూసుకున్న నా తల్లిదండ్రులను మోసం చేసినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నా పేరు సుమ. మా అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతుర్ని నేను. అమ్మా నాన్నలకు నేనంటే ప్రాణం. నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. కానీ మా ఇంట్లో ఆడపిల్లలకు కొన్ని కట్టుబాట్లు ఎక్కువ. మగపిల్లలతో మాట్లాడకూడదు. ఆడపిల్లలైనా సరే ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళకూడదు. అలాంటి ఆంక్షలు ఎక్కువ. నాకు అమ్మా నాన్నలంటే ఎంత ప్రేమో అంతే భయం. కాబట్టి వాళ్ళు చెప్పినట్లే వినేదాన్ని. ఎప్పుడూ ఫస్ట్ బెంచీలో కూర్చొని చదువే లోకంగా ఉండేదాన్ని. కానీ మా క్లాస్మేట్స్ కలిసి బయటకు వెళ్ళి ఐస్ క్రీంలు కలిసి తిన్నా, సినిమాలు చూసిన కబుర్లు, వాళ్ళు తీసుకున్న ఫోటోలు చూసి నేను బాధపడేదాన్ని. నాకేం కావాలి అన్నా ఇంట్లోనే తెచ్చిపెట్టేవాళ్ళు. సినిమా హాళ్ళకి నేనెప్పుడు వెళ్ళలేదు. మా ఇంట్లోనే హోమ్ థియేటర్ కూడా ఉంది. హోటళ్ళకి, ఐస్ క్రీం పార్లర్లకి ఎప్పుడు వెళ్ళలేదు. ఏం కావాలన్నా ఇంటికే తెచ్చిపెట్టేవాళ్ళు. అన్ని సౌకర్యాలున్నా నాకు ఏదో వెలితిగా ఉండేది. బంగారు పంజరంలో ఉన్న చిలుకలా అనిపించేది. అమ్మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టం ఉన్నా వాళ్ళు నాతో ఎప్పుడూ గడిపేవాళ్ళు కాదు. డబ్బు సంపాదించడంలో బిజీగా ఉండేవాళ్ళు. నాకు నేను ఒంటరిని అని అలాగే అనిపించేది. 10th చాలా మంచి మార్క్స్తో నేను పాస్ అయ్యాను. ఒక కోడి పిల్లని ఎంత బొట్లో దాచిపెడితే అది అంత ఎక్కువగా బయట ప్రపంచాన్ని చూడాలి అని కోరుకుంటుంది. అలాగే నేను కూడా నా ఇంటర్ కాలేజీ టైంలో బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. కానీ నాకంత ధైర్యం లేకపోయింది. కొంచెం ధైర్యం చేసి ఫస్ట్ బెంచ్ నుంచి మిడిల్ బెంచ్కి వచ్చాను. లెక్చరర్ల మీద కొంచెం కామెంట్లు వేయడం నేర్చుకున్నాను. కానీ అప్పుడు పరిచయమైన మిడిల్ బెంచ్ ఫ్రెండ్స్ కానీ కాలేజీ డుమ్మా కొట్టే అంత ధైర్యం లేకపోయింది. ఎంజాయ్ చేయాలా వద్దా అనే డౌట్లోనే 2 ఏళ్లు గడిచిపోయాయి. మార్కులు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. ఇంకా డిగ్రీలో బోల్డంతా ఎంజాయ్ చేయాలి అని అనుకొని డిగ్రీలో లాస్ట్ బెంచీలో కూర్చున్నాను. కానీ నేను నా జీవితాన్ని నా చేతులారా నాశనం చేసుకుంటున్నాను అని ఊహించనే లేదు. ఇంతలో తెలిసిన గొంతు సుమా అని పిలవగానే మెల్లగా కళ్ళు తెరిచాను. ఎదురుగా ఒక డాక్టర్, తెలిసిన మొహంలాగే ఉంది. మీరు అని అన్నాడు. నేను సుమంత్ని. అదే సెయింట్ ఆన్ స్కూల్లో నువ్వు చదివావు కదా, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కొడుకుని. స్కూల్ తర్వాత నువ్వు నాకు ఎప్పుడు కనిపించలేదు. మా ఇంటి ముందు నువ్వు కళ్ళు తిరిగి పడిపోవటం మా వాచ్మెన్ నిన్నిక్కడ తీసుకుని వచ్చాడు. నీకు పెళ్ళయిందనే విషయం కూడా నాకు తెలియలేదు. నీకొక బ్యాడ్ న్యూస్, నీకు అబార్షన్ అయింది. నువ్వు కూడా చాలా వీక్గా ఉన్నావు. నీకు రెస్ట్ అవసరం. నీ భర్త పేరు, మీ అడ్రస్ చెప్పు, నేను ఇన్ఫార్మ్ చేస్తాను అని అన్నాడు. నాకు పెళ్ళవలేదు అని చెప్పింది. సుమా, ఏం జరిగింది అని అన్నాడు. నా కళ్ళ నిండా నీళ్లు పోటీ పడుతూ పరిగెత్తాయి. కన్నీళ్లు సమాధానం కాదు సుమా, ఎవరు నిన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చారు అని అన్నాడు అతను. నా నాశనానికి కారణం నేనే. డిగ్రీలో లైఫ్ని ఎంజాయ్ చెయ్యాలి అని తెలిసి తెలియకుండా నేను చేసిన పనులు నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చాయి. డిగ్రీలో లాస్ట్ బెంచ్లో కూర్చున్నా నాకు సుమన అని ఒక అమ్మాయి పరిచయమైంది. కాలేజీకి డుమ్మా కొట్టి మొదటిసారి నన్ను సినిమాకి తీసుకుని వెళ్ళింది.
ఎప్పుడు ఇంట్లోనే ఉండే నాకు ఆ రోజు చాలా నచ్చింది. ఇక కాలేజీకి వెళ్ళడం మానేసి ఊరంతా తిరగడం, చూడటం మొదలైంది. ఇంట్లో తెలియకుండా బోల్డెంత డబ్బులు తీసి ఖర్చు పెట్టేసేదాన్ని. కానీ అమ్మ వాళ్ళు ఎన్నడూ నన్ను అనుమానించనే లేదు. ఇదిలా ఉండగా ఫస్ట్ సెమ్లో నేను ఫెయిల్ అయ్యాను. 2 సబ్జెక్టులు. నా జీవితంలో మూడోసారి ఫెయిల్ అయ్యాను నేను బాధపడుతూ ఉంటే సుమా వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయితేనే కదా మనం సప్లీలు ఎలా రాయాలో తెలుస్తుంది. బాధపడకు, లైట్గా తీసుకో. 4 సబ్జెక్ట్స్ పాస్ అయినందుకు పార్టీ ఇవ్వు అని అంది తను. నేను చదువుని కూడా లైట్గా తీసుకోవడం మొదలుపెట్టాను. కానీ ఒకరోజు సుమనాని ఒక అబ్బాయి ముద్దు పెట్టడం చూశాను నేను. అది కూడా రోడ్డు మీద. ఆ విషయం అడిగాను. అతను నా బాయ్ ఫ్రెండ్. అసలు ఎంజాయ్మెంట్ అంటేనే రొమాన్స్ అని అంది తను. నీకెవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరా అని అడిగింది నన్ను. లేదు అన్నాను. ఏం, నువ్వు చూడటానికి బాగుంటావు కదా అంది. నాకు అలాంటివన్నీ నచ్చవు. మా అమ్మా నాన్నలకు కూడా నచ్చవు. ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు నా దగ్గర మాట్లాడుకో అని చెప్పాను నేను. తర్వాత సుమ్న నాతో పాటు సురేష్ అనే ఒక అబ్బాయిని తీసుకుని వచ్చి నాకు పరిచయం చేసింది. తన ఫ్రెండ్ అని చెప్పింది. మేం బయటికి వెళ్ళిన 1-2 సార్లు కూడా అతన్ని కూడా తీసుకొని వచ్చింది. నాకు ఇబ్బందిగా ఉన్నా తను బాధపడుతుంది అని నేనేమీ అనలేదు. కానీ సడన్ గా నాతో మాట్లాడటమే మానేసింది. క్లాస్లో నాకు దూరంగా కూర్చుంటుంది. నాకు మళ్ళీ నేను ఒంటరిదాన్ని అనిపించాను. దగ్గరికి వెళ్ళి నేనేం తప్పు చేశాను అని అడిగాను. సురేష్ చాలా మంచివాడు. నిన్ను లవ్ చేస్తున్నాడు. నీ కోసం చెయ్యి కూడా కోసుకున్నాడు. నువ్వు ఒప్పుకుంటావు అని. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అని చెప్పాను. నువ్వు అతను లవ్ చేయకపోతే నీతో నేను ఇంకెప్పటికీ మాట్లాడను అని చెప్పింది. నాకు నా జీవితం మొత్తంలో దగ్గరైన ఒకే ఒక్క మనిషి సుమన. తన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక, నాకు ఇష్టం లేకపోయినా సరే అన్నాను నేను. ఆ రోజు నుంచి సుమన బాయ్ ఫ్రెండ్ కరణ్, సురేష్ నేను ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్లేవాళ్ళం. అందరికీ డబ్బులు నేనే పెట్టాల్సి వచ్చేది. ఇంట్లో చాలా డబ్బులు మిస్ అవడంతో సీసీ కెమెరా కూడా పెట్టించారు మా అమ్మ వాళ్ళు. నేనింక డబ్బు తేలేను అని చెప్పాను. సుమన నా గోల్డ్ చైన్ తీసింది నా మెడలో నుంచి. అది మా నాన్న నాకు గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పాను. అది పోయిందని చెప్పు అంది. మొదట్లో స్వర్గంగా అనిపించిన వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉన్నట్టుండి నరకంగా అనిపించింది. ఒక రోజు రాత్రి మా అమ్మ నాన్న బయటికి వెళ్లారు. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇంతలో సుమన కాల్ చేసింది నాకు. ఏం చేస్తున్నా అంది. టీవీ చూస్తున్నా చెప్పాను. అర్ధరాత్రి 1 గంటకా మీ ఇంట్లో 9 కల్లా పడుకుంటారు అన్నావు అని అంది తను. అవును, కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు. అమ్మా నాన్న ఊరెళ్ళారు. నువ్వు ఎందుకు కాల్ చేశావన్నాను. ఎల్లుండి లాస్ట్ డేట్ అంట కదా, రికార్డ్ రాసేస్తావని నేను కాల్ చేశాలే. ఒక్కదానివే ఉన్నానంటున్నావు కదా, నేను రానా? టైం పాస్ చేద్దాం, స్లీప్ ఓవర్ చేసేద్దాం అని అంది తను. ఈ టైంలోనా అన్నాను. అవును, నేనిక్కడే పెళ్లికొచ్చున్నాను. మీ ఇంటి పక్కనే. డోర్ కొడతాను, తీయి అనంది. కాసేపటికి డోర్ బెల్ మోగింది. సుమన అనుకొని డోర్ ఓపెన్ చేశాను. కానీ ఎదురుగా సురేష్ ఉన్నాడు. నువ్వేంటిక్కడ అన్నాను. నేను సుమన ఇద్దరం కలిసే వచ్చాం పెళ్లికి. తను వెనక వస్తుంది. మంచినీళ్ళు తాగేసి వెళ్దామని నేను వచ్చాను. మంచినీళ్ళు ఇవ్వవా ప్లీజ్ అని అన్నాడు. సరే ఇక్కడే ఉండు, తెచ్చిస్తాను అని నేను కిచెన్లోకి వెళ్ళి వాటర్ పడుతుంటే సౌండ్ వచ్చింది నాకు. చూస్తే సురేష్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేశాడు. భయంతో నా చేతిలో గ్లాస్ కింద పడేసి, రే ఏం చేస్తున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అన్నాను నేను. వెళ్ళిపోతాను గాని 1 గంట నాకు కోఆపరేట్ చేస్తే అని అతను నన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడు. నేను అతన్ని డిఫెండ్ చేసే అంత బలం లేక నిస్సహాయంగా ఉండిపోయాను. హెల్ప్ హెల్ప్ అని అరుస్తూనే ఉన్నాను. నా నోటిని గట్టిగా తన చేత్తో అదిమి పెట్టి క్రూరంగా అతను నన్ను అనుభవించాడు. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను అనే విషయం సుమనాకి మాత్రమే తెలుసు. ఈ నీచుణ్ణి కావాలని నా దగ్గరికి పంపింది. నా జీవితం నాశనం చేసింది. ఇన్ని రోజులు నేను నమ్మి అభిమానించిన ఆ సుమనానా అని కోపంతో సుమన దగ్గరికి వెళ్ళాను. కానీ తను నాతో ఈ మాట అంది. రాత్రి నన్నొక్కదాన్నే రమ్మన్నావనుకున్నాను. నీ బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి నువ్వు పిలిపించుకున్నావని నాకు తెలీదు అని అంది తను. ఒక్కసారిగా
నా గుండె బద్దలైపోయింది. అప్పట్నుంచి నేను ఎవ్వరితో మాట్లాడలేదు. క్రూర మృగాల్లాంటి మనుషుల సావాసం కన్నా మౌనమే ప్రశాంతంగా అనిపించింది. ఇక నుంచి అన్నీ మర్చిపోయి ఎప్పట్లాగే అమ్మా నాన్న చెప్పినట్లు వింటూ ప్రశాంతంగా ఉందామనుకున్నాను. కానీ ఇంతలో 4 నెలలుగా నాకు పీరియడ్స్ ఆగిపోవడంతో నేను ప్రెగ్నెంట్ ఏమో అనే భయం నాలో మొదలైంది. మొహానికి స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళి ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ కొనుక్కున్నాను. నన్ను మా క్లాస్మేట్స్ ఒక అమ్మాయి చూసేసింది. ఎంతో భయపడుతూ టెస్ట్ చేసుకున్నాను నేను. టెస్ట్లో పాజిటివ్ అని వచ్చింది. నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది అని అర్థమైపోయింది. కాలేజీలో అందరికి కూడా ఈ విషయం పాకిపోయింది. ప్రతి ఒక్కరూ నా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. బరి తెగించిన దాన్ని అంటూ నేను సురేష్ దగ్గర ఈ విషయాన్ని చెప్పాను. అది నీ ప్రాబ్లం, మనిద్దరం ఎంజాయ్ చేశాం, అయిపోయింది, లీవ్ ఇట్ అని తను అన్నాడు. నీకు అలవాటే కదా, పోయి మీ ఇంట్లో నుంచి డబ్బు కొట్టేసి అబార్షన్ చేయించుకో అని అన్నాడు సురేష్. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఏం చేయాలో నాకేమీ తోచలేదు. చాలా తప్పు చేశాను. పశ్చాత్తాపం తప్ప నాకేమీ మిగల్లేదు. 2 నెలల తర్వాత ఇంట్లో మా నాన్న మన సుమన లావొచ్చింది కదూ అని అన్నాడు. అమ్మా, అవునండి, దాని అత్త కమలా లేదు, దీన్ని కోడలు చేసుకోవాలి అని తెగ ఆశపడుతుంది. ఆమెకు ఒక్కడే ఒక కొడుకు, 6 అంకెల జీతం కూడా, ఆస్తి కూడా ఉంది. ఏమంటారు అని అంది అమ్మ. నాన్న, నా బంగారు తల్లికి ఇప్పుడే పెళ్ళేంటే, అది చిన్నపిల్ల, అది ఇంకా చాలా చదవాలి, చాలా సాధించాలి అని అన్నాడు. అమ్మ, ఈ మధ్య దానికి మార్కులు కూడా సరిగ్గా రావడం లేదండి అని అంది అమ్మ. నాన్న, తరగతి పెరిగే కొద్దీ కష్టమవుతుంది చదువు. అది కష్టపడి చదివి ఎలా అయినా మంచి స్థాయికి వస్తుంది. నా పెంపకం మీద నాకు ఆ నమ్మకం ఉంది అని అన్నాడు. ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్ని రోజులు వీళ్ళనా నేను శత్రువులుగా చూశాను. నా మంచి కోరుకున్న నా తల్లిదండ్రులని శత్రువులుగా నేను చూశాను. నా చెడు కోరుకున్న కోడి నాగులని మిత్రులుగా చూశాను అని చాలా బాధపడింది సుమ. ఇక అలాంటి పవిత్ర స్థలంలో నాలాంటి పాపాత్మురాలు ఉండే అర్హతే లేదు అనుకొని ఆనాడే నిర్ణయించుకున్నాను. నా కడుపులో పెరుగుతున్న పాపాన్ని తీసుకొని నా దగ్గర ఉన్న కొంత డబ్బుతో ఆ రాత్రికే నాకు దొరికిన రైలు ఎక్కేశాను నేను. అది హైదరాబాద్ చేరుకుంది. ఒక ఆటో ఎక్కి ఇక్కడ దగ్గరలో ఉన్న లేడీస్ హాస్టల్కి వెళ్దాము అని అడిగాను. బండి స్టార్ట్ అవడం లేదు అని కాసేపు నన్ను దిగు అన్నాడు ఆ ఆటోవాడు. నేను దిగగానే ఆటోలో ఉన్న నా బ్యాగ్తో పాటు అతను పారిపోయాడు. ఆ బ్యాగ్లోనే డబ్బులు, ఫోన్ కూడా ఉన్నాయి. ఎలాంటి ఆధారం లేక 3 రోజులు ఏమీ తినకుండా అలా తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోయాను అని అంది ఆమె. నాకొక సహాయం చేస్తారా అని అంది ఆమె. చెప్పండి అని అన్నాడు. నన్ను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పిస్తారా అని అడిగాను. వయసుకు మించినవి చేసేసావు సుమా, నిన్నిప్పుడు డిశ్చార్జ్ చేశాక మా ఇంటికి వెళ్దాం, నీకు రెస్ట్ అవసరం, నువ్వు జర్నీ చేయడం మంచిది కాదు అని నన్ను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు భువన్. స్కూల్లో నాకన్నా సీనియర్, కానీ క్విజ్లో ఎప్పుడు పోటీ పడేవాళ్ళం. నాలానే చాలా బాగా చదివేవాడు. ఒకసారి క్విజ్లో నన్ను ఓడిస్తే నేను ఏడ్చేశాను. అందుకని ఇంకెప్పుడు క్విజ్లో నన్ను ఓడించలేదు. నేనే గెలిచేలాగా చేసేవాడివి. నా గెలుపులో తాను ఆనందం వెతుక్కునేవాడు. చాలా మంచి మనిషి. ఆ తర్వాత 2 నెలలు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. మా అమ్మలా నాకు తినిపించాడు, జడ కూడా వేశాడు, బోలెడన్ని కబుర్లు చెప్పాడు. అమ్మా నాన్న దగ్గర ఎంత కంఫర్ట్గా ఫీల్ అయ్యానో అలాగే ఫీల్ అయ్యాను భువన్ దగ్గర కూడా. భువన్ ఒకరోజు నాతో, స్కూల్లో అందరికీ నువ్వంటే క్రష్ ఉండేది, కానీ నువ్వు అబ్బాయిల వైపు కోపంగా చూసేదానివి, కాబట్టి కామ్గా ఉండేవాళ్ళు, ఎందుకంటావ్ అని అన్నాడు తను. అందంగా ఉంటావు, బాగా చదువుతావు, తక్కువగా మాట్లాడతావు, వినయంగా ఉంటావు, బాగా పాటలు పాడతావు, నీ కళ్ళల్లోనే ఏదో మెరుపు ఉంటుంది, అందుకే అందరికీ నువ్వంటే అని ఆగిపోయాడు. అందరికీ అంటే నీకు కూడానా అంది. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత కాసేపటికి నేను చాలా ట్రై చేశాను నీ ఆచూకీ కోసం, స్కూల్ తర్వాత దొరకలేదు అని అన్నాడు. భువన్ ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పాడా? అది నిజమే అయితే ఈ లోకంలో నాకన్నా అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు. తన ప్రేమను పొందటం చాలా గొప్ప అదృష్టం అని మనసులోనే అనుకున్నాను.
వచ్చే వారంలో నా చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నువ్వు ఖచ్చితంగా రాయాలి సుమా. మనం హాల్ టికెట్ కోసం వెళ్దాం. ఒకేసారి మీ అమ్మా నాన్నలు కూడా కలిసి వద్దాం అని అన్నాడు తను. అమ్మా నాన్ననా? వాళ్ళు నన్ను క్షమించరు అని అన్నాను. పిల్లలేం చేసినా కడుపులో దాచుకొని చూసుకునేది తల్లిదండ్రులే, వెళ్ళి చూద్దాం అని అన్నాడు తను. నేను భువన్ హాల్ టికెట్ కోసం వెళ్ళాము. చుట్టూ బోలెడన్ని గుసగుసలు. లేచిపోయిందంట అని అంటూ ఉన్నారు. నేను భువన్ ఈసారి ఎవ్వరు మాటలు పట్టించుకోలేదు. ఎందుకంటే నేనిప్పుడు ఒంటరిని కాదు. నా ధైర్యం నా చెయ్యి అతని చేతిలో ఉన్నంత వరకు నాకేమీ కాదు అని. హాల్ టికెట్ తీసుకున్నాక ఇంటికి వెళ్ళాం. మా నాన్న నన్ను చూడగానే కోపంగా మా పరువు తీసింది కాక ఇంకా ఏం చేయాలని వచ్చావే? ఎంతగా నమ్మానే నిన్ను, నువ్వు కనపట్లేదు అని. కాలేజీకి వెళ్తే ఎవరితో తిరుగుతుందో, అస్సలు కాలేజీకే రాదు, కడుపు తెచ్చుకొని పారిపోయింది అని అన్నారు. మేము బ్రతుకున్నామా లేదా అని చూసిపోవడానికి వచ్చావా? నీకు మాకు ఏ సంబంధం లేదు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు. అమ్మ ఏడుస్తూ ఉంది. నేను కన్నీళ్లతో నాన్నా నన్ను క్షమించు నాన్నా అని నాన్న కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చేశాను. నాన్న నన్ను కాలితో తన్నాడు. నేను వెనక గోడకు తగిలాను. మళ్ళీ కొట్టటానికి వచ్చాడు. అప్పుడు భువన్ ఆపాడు. ఎవడ్రా నువ్వు అని అన్నాడు. ఎందుకు తనని కొడుతున్నారు అని అన్నాడు భువన్. అది నా కూతురు అన్నాడు. అది ఇది వరకు, ఇప్పుడు తాను నా భార్య అని అన్నాడు తిను. అయితే నీ భార్యను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇక్కడ కనపడకు అని ఇంట్లోకి వెళ్ళి తలుపేసేసుకున్నాడు మా నాన్న. నేను భువన్ వచ్చి కారులో కూర్చున్నా. సారీ, నిన్ను కాపాడటానికి నువ్వు నా భార్య అని నేను చెప్పాను అని అన్నాడు. అది నిజమైతే నేను ఆనందపడతాను అని అన్నాను. కళ్ళ వెంట నీళ్లతో వెంటనే భువన్ కూడా ఏడుస్తూ నన్ను కౌగిలించుకున్నాడు. నా కోసం ఏమైనా చేస్తావా అని అన్నాను. చేస్తాను అని అన్నాడు. క్విజ్ ఓడిపోతావా అని అన్నాను నేను. ఓడిపోతాను అన్నాడు. ఒకడిని కొడతావా అని అడిగాను నేను. అవును, నా భువన్ సురేష్ని కొట్టాడు. కాదు కాదు, భువన్ చేత ఆ నీచుణ్ణి కొట్టించాను. ఆమెను మాత్రం ఏమీ చేయలేదు. ఎందుకంటే తనకి దేవుడే శిక్ష వేశాడు. ఎలా అంటే తనకి ఎయిడ్స్ అని విన్నాను. సో కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. దేవుడు నా కథని ఎన్నో మలుపులు తిప్పినా చివరికి ఒక మంచి మనిషితో నా పెళ్లి చేశాడు. మా ఇద్దరికి ఒక పాప పుట్టాక మా అమ్మా నాన్న కూడా మమ్మల్ని యాక్సెప్ట్ కూడా చేసేశారు. నీతి, స్నేహం అనేది ఒక వరం. మనం ఎలాంటి సందర్భంలో ఉన్నా మన మనసులోని భావాలను పంచుకోవడానికి ఒక మిత్రుడు మనతో ఉంటే మనం ఎంతో అదృష్టవంతులం అవుతాం. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.